నమస్తే అండి. సో నెక్స్ట్ ఎంఎంపీ ప్రాబబిలిటీ చూద్దామండి. ఒకసారి ప్రాబబిలిటీలో కొన్ని డెఫినేషన్స్ అవి ఉన్నాయి, చూసి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, an experiment is said to be random experiment. The experiment can be repeated any number of time under the same condition. ఒక random experiment అంటే experiment can be repeated any number of times under same condition. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైస్ తీసుకున్నాం. ఈ డైస్ని మనం వేసామనుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ది సేమ్ కండిషన్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆల్ ది అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ నోన్ ఇన్ అడ్వాన్స్. ఆల్ ది అవుట్కమ్స్, అన్ని అవుట్కమ్స్ మనకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ డైలో ఎన్ని ఉంటాయి, మొత్తం 6 ఉంటాయి కదండి. ఇది 1 డాట్ 2 డాట్స్ అలా ఉంటాయి కదా. 6 డాట్స్ అంటే మనకి 1 డాట్ కానీ 2 డాట్స్ కానీ 3 డాట్స్ కానీ అలాగా 6 డాట్స్ వరకు పట్టచ్చు. అంటే ఆల్ ది అవుట్కమ్స్ అన్నీ మనకు ముందే తెలుసు ఇన్ అడ్వాన్స్. కాకపోతే యాక్చువల్ అవుట్కమ్ అనేది మనకి ముందు తెలియదు అనమాట. ద యాక్చువల్ అవుట్కమ్ ఈజ్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్. ఓకే, యాక్చువల్ అవుట్కమ్ మాత్రం మనకి సరిగ్గా తెలియదు అనమాట. అంతే కదండి. సో 1 నుంచి 6 లోపల ఏ డాట్ అయినా పడచ్చు, కానీ ఏ అవుట్కమ్ వస్తుందో మాత్రం మనకు తెలియదు. అంతే కదండి. సో దట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్, థ్రోయింగ్ ఏ డై, డ్రాయింగ్ ఏ కార్డ్. అంటే అవి ఉంటాయి కదండి, ప్యాక్ కార్డ్స్ ఉంటాయి కదా. అందులోంచి ఒక కార్డ్ డ్రా చేయడం కూడా మనకి తెలియదు. ఏది వస్తుందో తెలియదు, కాకపోతే యాక్చువల్గా ఏది వస్తుందో తెలియదు, కాకపోతే టోటల్గా మనకి ఏది వస్తుందో మాత్రం 1 to 6 అలా తెలుస్తుంది కదండి. సో దట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇంకొకసారి an experiment is said to be random experiment. The experiment can be repeated any number of times under the same condition. Okay, next, all the outcomes of the experiment known in advance. All the outcomes telusu, but actual outcome matra, the actual outcome is not known in advance. Okay, example enti tossing a coin, throwing a die, drawing a card. Okay, next definition, sample space. Okay, the set of all outcomes of a random experiment is called a sample space, denoted by S. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ అండి. అన్ని అవుట్కమ్స్ని ఒక సెట్ కింద తీసుకుంటే ఆ సెట్నే మనం ఏమంటాం, శాంపిల్ స్పేస్ అంటాం. సో దట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. ఓకే, సో ఈ డైన్ త్రో చేసామనుకోండి, ఏమేమి రావచ్చు, 1 2 3 4 5 6 రావచ్చు. సో దట్ ఈస్ ద ఆల్ అవుట్కమ్స్ అనమాట. ఆల్ అవుట్కమ్స్ని ఒక సెట్ కింద తీసుకుంటే దాన్ని ఏమంటాం, శాంపిల్ స్పేస్ అంటాం. ఓకే, సో ఇక్కడ వెన్ ఏ డై ఈజ్ థ్రోన్ అయితే దాని శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ అండి. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్. సబ్సెట్, ఈ సెట్ ఉంది కదా, దీని యొక్క సబ్సెట్స్నే, ఎనీ సబ్సెట్ని మనం ఏమందాం, ఈవెంట్ అంటాం. అంటే ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఓకే, సబ్సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వచ్చు, 2 3 అవ్వచ్చు. ఓకే, సో అంటే ఈ శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్స్నే మనం ఏమంటామండి, ఈవెంట్ అంటాం. ఓకే, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్. ఓకే, ఈవెంట్స్ అనేవి 6 టైప్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఈవెంట్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్నే మనం ఈవెంట్ అంటాం. ఓకే, ఈవెంట్స్ అని ఎన్ని టైప్స్ అండి, 6 టైప్స్. ఓకే, ఫస్ట్ టైప్ ఇంపాసిబుల్ ఈవెంట్. An event which never occur is called an impossible event. సో denoted by 5. సో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అది అసలు జరగదనమాట. సో ఆ ఈవెంట్ని ఏమంటాం, ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, సో దాన్ని దేంతో డినోట్ చేస్తాం, 5. నెక్స్ట్, ఇంపాసిబుల్ ఉందంటే షూర్ కూడా ఉండొచ్చు కదా. సో షూర్ ఈవెంట్ అంటే శాంపుల్ స్పేస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఈవెంట్. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్, దానికి అదే సబ్సెట్ అవుతుంది కదండి. సో ఈ సెట్ అనేది దానికి అదే సబ్సెట్ అవుతుంది. సో శాంపుల్ స్పేస్ కూడా ఒక ఈవెంటే, అంతే కదా. ఈ టోటల్ శాంపుల్ స్పేస్ కూడా ఈవెంటే. సో శాంపుల్ స్పేస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఈవెంట్ అండ్ ఈజ్ సెట్ టు బీ
ఏ షూర్ ఈవెంట్ ఆర్ సెర్టైన్ ఈవెంట్. షూర్ ఈవెంట్ కానీ సెర్టైన్ ఈవెంట్ అంటే శాంపుల్ స్పేస్నే మనం షూర్ ఈవెంట్ కానీ సెర్టైన్ ఈవెంట్ అని కానీ అంటాం అనమాట. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని ఎక్స్క్లూజివ్ అనమాట. ఓకేనా, ద ఈవెంట్ విచ్ నెవర్ అక్కర్ టుగెదర్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ exclusive, mutually exclusive, or two events A and B are exclusive if A intersection B is equal to 5. ఓకేనా, ఎక్స్క్లూజివ్ అంటే ఒకటి జరిగినప్పుడు ఇంకోటి జరగదు అనమాట, అంతే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ తీసుకున్నాం అనుకోండి, హెడ్ టైల్స్ ఒకేసారి పడతాయండి, పడవు. సో ఆ టూ ఈవెంట్స్ని మనం ఏమనొచ్చు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనొచ్చు, అంతే కదా. సో ఏ ఇంటర్సెక్షన్ B is equal to 5. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి A intersection B is equal to 5. ద ఈవెంట్స్ విచ్ నెవర్ అక్కర్ టుగెదర్ రెండు అక్కర్ అవ్వకపోతే దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ కలెక్టివ్లీ ఎగ్జాస్టివ్ అనమాట. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ ఎగ్జాస్టివ్ ఇఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అవుతుంటే ఆ టూ ఈవెంట్స్ని మనం ఏమంటాం, కలెక్టివ్లీ ఎగ్జాస్టివ్. టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది అనమాట. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ రిప్రజెంట్స్ ఎన్ ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఆర్ రిప్రజెంట్ యాన్ ఎగ్జాస్టివ్ ఈవెంట్ అనమాట. ఓకే, సో ఎవ్రీ ఎలిమెంట్ అంటే ఆల్రెడీ తెలుసు కదండి, సబ్సెట్ యొక్క ఒక ఏంటంటే శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్నే మనం ఏమంటాం, ఈవెంట్ అంటాం కదా. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఈజ్ ఏమంటామండి మనం, ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటాం అనమాట, కలెక్టివ్లీ ఎగ్జాస్టివ్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ. ఫిఫ్త్ వన్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ. ద ఈవెంట్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ టు అక్కర్. ఈక్వల్లీ లైక్లీ అంటే ఒక ఈవెంట్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ టు అక్కర్, దాన్ని ఏమంటాం, ఈక్వల్లీ లైక్లీ అంటాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్స్. ఇప్పుడు హెడ్ టైల్ ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఉంది కదండి. ఇప్పుడు మనం వేసామనుకోండి, హెడ్ కానీ టైల్ కానీ పడుతుంది, అంటే ఈ టూట్లకి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. సో దాన్ని ఏమంటాం మనం, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటాం. సో ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ద ఈవెంట్ హ్యావింగ్ సింగిల్ ఎలిమెంట్ ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. ద ఈవెంట్ హ్యావింగ్ సింగిల్ ఎలిమెంట్, ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏమన్నా ఎలిమెంటరీ ఈవెంట్. ఓకే, సో టోటల్ 6 చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ ఈవెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్, షూర్ ఈవెంట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, కలెక్టివ్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్, ఈక్వల్లీ లైక్లీ అండ్ ఎలిమెంటరీ ఈవెంట్. క్లియర్ అండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో కనిపిస్తుందండి. సో probability means if a random experiment have n exhaustive events అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, శాంపుల్ స్పేస్ యొక్క ఎలిమెంట్స్ని ఎవ్రీ ఎలిమెంట్ని మనం ఏమంటాం, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం కదా. సో ఇఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ హ్యావ్ n exhaustive events and let E be an event having m chance to occur, then the probability of occurrence. ఓకే, ఈ ఈవెంట్కి m ఛాన్స్ ఉందనుకోండి, సో ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఏమవుతుంది, P of E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఫర్ ఈ అక్కర్, ఈ అక్కర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ఈ అక్కర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు హెడ్ టైల్స్లో హెడ్ పడడానికి టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయండి, టోటల్ 2. సో దాన్ని ఎలా తీసుకుంటాం మనం, 1/2 కింద తీసుకుంటాం కదా. సో అలాగే సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ అనే ఎలిమెంట్, ఓకేనా, ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు m బై టోటల్ నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఎంత, n. టోటల్ ఎంత అండి, n. సో P ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు m/n, దాన్ని Pతో రిప్రజెంట్ చేస్తాం. సో నాట్ అకరింగ్ ఏమవుతుంది, P ఆఫ్ E పవర్ C ఏమవుతుందండి, n-m/n. ఓకే, సో టోటల్ ఎప్పుడు ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ఎంత అవ్వాలండి, 1 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందండి,
సో n minus m by n అనమాట. సో దట్ ఈస్ 1 minus m by 1 కదా, 1 minus n, దట్ ఈస్ 1 minus p of e అవుతుంది. సో p of e power c plus p of e is equal to 1. సో thus total probability of occurrence and non occurrence is 1 అనమాట, అంతే కదండి. సో టోటల్ ప్రాబిలిటీ ఏమవుతుంది, సో thus total probability of thus total probability of occurrence and non occurrence, occurrence non occurrence ఏమవ్వాలి, ఎప్పుడు కూడా 1 అవ్వాలి. ఓకే, క్లియర్ అండి. సో నెక్స్ట్ యాక్సిమమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ, నో ప్రూఫ్ ఉండదండి వీటికి. సో యాక్సిమమ్స్, కొన్ని యాక్సిమమ్స్ చూద్దాం. సో ఇఫ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్, దెన్ 0 less than or equal to probability of a less than or equal to 1, which states that every event have same probability and is always positive and never exceed 1. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ యాక్సిమమ్ అనమాట. సో ఏ అనే ఈవెంట్ ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎస్ అనుకోండి, అంటే శాంపిల్ స్పేస్ యొక్క సబ్సెట్ అది. సో దెన్ 0 less than or equal to probability of a is equal to less than or equal to 1. ఇది ఏం చెప్తుందంటే స్టేట్స్ దట్ ఎవ్రీ ఈవెంట్ హ్యాస్ సేమ్ ప్రాబిలిటీ, అంతే కదా. సో ఈ డైస్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉంటాయి. సో ఎవ్రీ ఈవెంట్కి మనం ప్రాబిలిటీ ఒకటే ఉంటుంది, సేమ్ ప్రాబిలిటీ, ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. సో నెక్స్ట్ అండ్ ఆల్సో నెవర్ ఎక్సీడ్ 1, నెవర్ ఎక్సీడ్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ సో ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, probability of S is equal to 1, that is same space is the biggest event and it has the maximum probability and is 1. sample space entadandi ivi, sample space. So probability of S is equal to 1. So probability of S is equal to 1, that is sample space is the biggest event, ante kada. sample space అనేది biggest event and it has a maximum probability and is 1. ఓకే, సో ఇవి యాక్సిమమ్స్ ఇన్ ప్రాబిలిటీ, ప్రూఫ్లు ఏమి ఉండవండి. సో అలా ఫాలో అయిపోవడమే. సో నెక్స్ట్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి. ఓకేనా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు 5 అయితే A and B are mutually exclusive events, then probability of A union B is equal to probability of A plus probability of B. So that is, if A and B are mutually exclusive, then probability of sum is equal to probability of sum is equal to probability of A plus probability of B, అంటే equal to sum of probability. So okay na, so ఇది equal to probability of A plus probability of B అవుతుంది అన్నమాట. ఓకేనండి, క్లియర్ అండి. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. నెక్స్ట్ నోట్, ప్రాబిలిటీ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0, అంతే కదా, 0 అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. when two dice are thrown, the probability of getting sum is equal to 8, sum is equal to 8 అవ్వాలంటే when two dice, ఇది ప్రాబ్లమ్స్ అండి, వీటికి ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి. when two dice are thrown, the probability of getting sum is equal to 8, sum 8 అవ్వాలి. సో అంటే ఏంటి, సో ప్రాబిలిటీ ఆఫ్ ఎంత అవ్వాలండి, 8 అవ్వాలి. దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి. సో శాంపిల్ స్పేస్ ఏమవుతుందండి, టోటల్ శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 1. సో 2 డైస్ తీసుకున్నామండి, 1 1 అన్నా పడవచ్చు, 2 2 అన్నా పడవచ్చు, అలా ఎన్ని అవుతాయండి, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 36 అవుతాయి. సో మనకి ఏంటి ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవ్వాలి. అంటే సో ఈ ఎలిమెంట్ ఏమవుతుందో చూద్దాం. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సెట్ ఆఫ్ 2 6, 2 కానీ ఒక డై మీద 2 కానీ 2 కానీ రెండో డై మీద 6 కానీ, రెండో డై మీద 6, 2 డైస్ కదా.
6. అలాగే నెక్స్ట్ ఏంటి, మనకు టోటల్ ఎంత రావాలి, 2 + 6 ఏమవుతుంది, 8 రావాలి. అది మనం అడిగిన క్వశ్చన్. అలాగే 3 5 4 4 5 3 6 2. సో టోటల్ ఈవెంట్స్ ఎన్నండి, టోటల్ 1 2 3 4 5. ఓకే, సో అంటే ఎన్ని, ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 5 బై టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఎన్ని 36. దట్ ఈస్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 5 బై 36. ఓకే, క్లియర్ అండి. సో నెక్స్ట్, when 2 dice are thrown, the probability of getting some 5 or 7. 5 కానీ 7 కానీ రాసలేదు, చిన్నగా రాసానండి. 5 1 7. ఓకేనా, 2 dice థ్రోన్ అవ్వాలి, 5 కానీ 7 కానీ. అంటే P ఆఫ్ టూ ఈవెంట్స్ అనమాట అందులో, E1 అండ్ E2. ఓకేనా, E1 అండ్ E2. E1 ఏం తీసుకుందాం, 5 తీసుకుందాం, అండ్ E2 7 తీసుకుందాం. సో E1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవ్వాలండి, 5 అవ్వాలి E1ది. ఓకేనా, అంటే E1 ఈజ్ ఈక్వల్ టు 2 3 1 4 3 2 4 1. సో టోటల్ ఎన్ని 4 బై 36. అలాగే E2 ఎంత 7 రావాలి, 1 6 2 5 3 4 6 1 5 2 4 3. ఓకేనా, 1 2 3 4 5 6 బై 36. సో ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2, ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 6 + 4 10 బై 36 అవుతుంది. ఓకే, క్లియర్ అండి. సింప్లీ అని తొందరగా ఒకటేస్తున్నానండి. నెక్స్ట్, సో రామ్ స్పీక్స్ ట్రూత్ 75%. రామ్ అనేవాడు 75% ట్రూత్ చెప్తున్నాడు. శ్యామ్ అనేవాడు 80% ట్రూత్ చెప్తాడంట. శ్యామ్ 80% ఆఫ్ ది కేస్, in what percent of case are they likely to contradict narrating the same incident? సేమ్ ఇన్సిడెంట్ని కాంట్రడిక్ట్ చేయడానికి ఎంత పర్సెంట్ ఉంటుంది అని అడుగుతున్నాడు. రామ్ అనేవాడు 75% ట్రూత్ చెప్తాడంట, శ్యామ్ అనేవాడు 80% ట్రూత్ చెప్తాడంట. సరే చూద్దాం. సో ప్రాబిలిటీ ఆఫ్ రామ్ ఈజ్ ట్రూత్ చెప్పడానికి ఎంత, 75%. అంటే కాంట్రడిక్ట్కి ఎంత, 100 - 75 ఎంత అండి, 25 కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ కాంట్రడిక్టింగ్ రామ్ ఎంత అండి, 0.25. ఓకే, అంతే కదా. 100 - 75 ఎంత అండి, 0.25 కదా, 0.75. ఓకే, సో 1 - అని చెప్పాలి. అలాగే శ్యామ్ ఎంత అండి, 80%. సో 80% ట్రూత్ చెప్తాడు, అంటే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తాడు, 0.2 టైమ్స్ చెప్తాడు. ఓకేనా, సో ద కాంట్రడిక్షన్ ఆఫ్ 2. సో ద కాంట్రడిక్షన్ ఆఫ్ 2 ఈజ్ ఎలా ఉంటుంది, 0.75 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ కాంట్రడిక్టింగ్ శ్యామ్ ఇది ఇంటూ ఇది. సో టోటల్ ఏమవుతుందండి, 0.75 ఇంటూ 0.2 ప్లస్ 0.8 ఇంటూ 0.25. సో దట్ ఈస్, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదేమన్నా నిర్ణయం అవుతుందండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో 7/20, దట్ ఈస్ 35% అట్ట. ఓకేనా, ఏదో ప్రాబ్లం అడిగారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ అండి, సో ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్. If the probability that Ram and Shyam will die within an year are P and Q. ఓకే, సో రాము శ్యాము చచ్చిపోవడానికటండి ఇన్ ఏ ఇయర్, ఒక ఇయర్లో P and Q అట. సో దెన్ ద ప్రాబిలిటీ దట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ విల్ అలైవ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. కనిపించిందా మొత్తం మీకు? Okay, so the probability that only one of them will alive at the end of the year. End of the year లో ఒకళ్ళే మిగలాలట. క్వశ్చన్స్ చూడండి ఎలా ఉన్నాయి. నెక్స్ట్ అండి, సో P of R. సో ప్రాబిలిటీ ఆఫ్ రామ్ అలైవ్ ఎంత, P. ప్రాబిలిటీ ఆఫ్ రామ్ అలైవ్ ఎంత, P. సో దాని కాంట్రడిక్షన్ ఎంత అండి, ప్రాబిలిటీ ఆఫ్ R ఎంత అండి, 1 - P. టోటల్ ప్రాబిలిటీ ఎంత, 1 కాబట్టి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ శ్యామ్ అలైవ్ ఎంత, Q. దాని కాంట్రడిక్షన్ 1 - Q. కనబడుతుందా? ఓకే, సో ఏమవ్వాలి మనకి, ఓన్లీ వన్ విల్ అలైవ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అటండి. సో నెక్స్ట్
ఏమవుతుందండి ఇప్పుడు? సో p ఇంటూ 1 మైనస్ క్యూ, క్యూ ఇంటూ 1 మైనస్ పీ. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? p మైనస్ pq, q మైనస్ pq. సో అప్పుడు ఏమవుతుంది? p ప్లస్ క్యూ మైనస్ 2pq అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు కదండి, సో అందులో మనకు కరెక్ట్ ఏమొచ్చింది? సో p ప్లస్ క్యూ మైనస్ 2q. ఓకే, ఓకేనండి. సో నెక్స్ట్, సో ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ balls, 5 రెడ్ అండ్ 11 బ్లూ బాల్స్ అండి. 2 balls ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. 2 balls-ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 బ్లూ బాల్స్? 2 బ్లూ బాల్స్. ఫస్ట్ కేసు ఏంటి? 2 బ్లూ బాల్స్ రావాలి. ఓకే, 2 బాల్సే కదా మనం డ్రా చేస్తున్నాం. ఓకే, 1 రెడ్ బాల్, 1 బ్లూ బాల్. ఓకే, టోటల్ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయండి? 5. అండ్ ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి? 11. మనం ఎన్ని డ్రా చేయాలి? 2. ఫస్ట్ ప్లేస్లో 2 బ్లూ బాల్స్ సెలెక్ట్ చేయాలి. సెకండ్ కేసులో 1 రెడ్ 1 బ్లూ తీయాలి. ఓకే, సో చూద్దాం. సో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 5 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 11 బ్లూ బాల్స్. టోటల్ బాల్స్ ఎన్ని అండి? 16. అంతే కదా, 11 ప్లస్ 5 ఎంత? 16 బాల్స్ ఉన్నాయి. సో మనం ఎన్ని తీయాలండి? 2 బ్లూ తీయాలి. సో దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుందండి? 16c2 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి? రెండు కూడా ఫస్ట్ కేసు ఏంటండి? ఫస్ట్ కేసు రెండు కూడా బ్లూ బాల్స్ తీయాలి. సో అంటే 11c2/16c2 దట్ ఈస్ ఎంత వస్తుందండి? 55/120 వస్తుంది. నెక్స్ట్ కేసు ఏంటండి? 1 రెడ్ 1 బ్లూ తీయాలి. అంటే 5లో 1 తీయాలి, 11లో 1 తీయాలి. అంటే 5c1 ఇంటూ 11c2 టోటల్ ఎన్ని? 16c2. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 5 ఇంటూ 11/120 దట్ ఈస్ 55/120. ఇది ఒకటి వచ్చిందా? సో చూడండి ఇది ఒకసారి. ఓకేనా? సో ఓకేనండి. ఇంకా ప్రాబిలిటీ 2 క్లాసెస్ పడతాయండి. థ్యాంక్ యూ.